ततोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल् मंगा पद्मनाभ प्रिया अलमेल् मंगा पद्मोद्भवा पाहि अलमेल् मंगा पद्मालया पाहि अलमेल् मंगा अलमेल् मंगा पाहि हरिप्रिये अलमेल् मंगा अलमेल् मंगा पाहि मा पाहि अलमेल् मंगा। हरेः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं दमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम మంగళదేవతాయాః। సమస్తమైన బ్రహ్మాండానికి రక్షకుడు, ప్రభువు, ఆధారభూతుడు అయినటువంటి జగన్నాథుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. స్వామివారి యొక్క దేవేరి పట్టపుదేవి పద్మసరోవరంలో పద్మావతిగా ఆవిర్భవించి తిరుచానూరులో భక్తుల పాలిటి కల్పతరువై సమస్తమైనటువంటి భక్తులని అనుగ్రహిస్తూ ఆశ్రిత కామధేనువై విరాజిల్లుతోంది. ఆమె యొక్క సందర్శనం జన్మ జన్మాంతరీయమైనటువంటి పుణ్య విశేషం. అటువంటి సమస్తమైన లోకములకు ఆది తల్లి అయినటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే అటువంటి కళ్యాణ మహోత్సవంలో మనం పాల్గొని అమ్మవారిని అయ్యవారిని సేవించి తరించడం మన పూర్వపుణ్య యొక్క విశేషం. సమస్తమైన బ్రహ్మాండానికి ప్రధాన భూతమైనటువంటి తల్లి పద్మావతీదేవి. హరికిం పట్టపు దేవి, మహావిష్ణువుకి పట్టపురాణి ఈమె. ఈమె ఎక్కడ ఉంటుందంటే మహావిష్ణువు యొక్క వక్షస్థలమే నివాసంగా చేసుకుని స్వామి యొక్క సందర్శనార్థం వచ్చే భక్తుల యొక్క ఈప్సితములన్నీ కూడా దర్శనమాత్రం చేతనే గమనించి వారిని అనుగ్రహించే స్వభావం కలిగినటువంటిది ఈ తల్లి. మానవులు తరించడం కోసం లోకంలో దేవాలయాలుగా గృహములలో గృహాలయాలుగా అనేక విధాలుగా మానవుడు తరించడానికి దేవదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సమస్తమైన కోరికలు నెరవేరడానికి పూజా విశేషములను ఉత్సవ విశేషములను జరిపిస్తూ విశేషమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కళ్యాణం మంగళం శుభం. కళ్యాణం అంటే సమస్తమైన శుభములకి ఆలవాలం కనుక సమస్తమైన శుభ పరంపర అందరికీ కావాల్సిందే. శివం భవతు కళ్యాణం అని కూడా ఒక నిఘంటువు చెప్తాను. సమస్తమైన ప్రాణులకి కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శోభన కార్యక్రమ పరంపరతో విరాజులతో ఉండాలి, బంధువులందరితో కలిసి ఉండాలి, ప్రీతిగా ఉండాలి అని చెప్పి ఈ రీతిగా అందరం కోరుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపములుగా పురాణాల్లో శాస్త్రాల్లో అభివర్ణించారు. లక్ష్మి అంటే కేవలం సంపదకే లక్ష్మీత్వం కాదు, రూపం లక్ష్మి, వాక్కు లక్ష్మి, మంచి శబ్దం లక్ష్మీ స్వరూపం, ఆహారం లక్ష్మీ స్వరూపం. ఈ రీతిగా చూస్తే అన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగానే మనకు కనిపిస్తున్నాయి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభీతి సృష్టిస్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. త్రిభువనములకు ఆది గురువైనటువంటి మహావిష్ణువుకి ఇల్లాలి ఈమె. ఆమె సృష్టి కార్యక్రమంలో సరస్వతిగా, రక్షణ కార్యక్రమంలో లక్ష్మిగా, సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఆహార సంపదను ఇచ్చే స్థితిలో శాకంభరిగా అనేకమైన రూపముల్లో విరాజిల్లుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది. అటువంటి దేవేరికి ఈ రోజున నిత్య కళ్యాణోత్సవం మనం చూడటం మన అందరి యొక్క అదృష్టం. ఏదైనా ఒక పుణ్యతమమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాలన్నా, ఆ కార్యక్రమం చూడాలన్నా స్వామి యొక్క అనుగ్రహం చేత మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఆ రీతిగా లభ్యమైన నేపథ్యంలో ఈ రోజులో దేవేరు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మనం పాల్గొని అమ్మవారి యొక్క వైభవాన్ని వీణుల విందుగా విని తరిద్దాం.
अथर्वाणं पितरं देवबन्धुं मातर्गर्भं पितरसंजुमानम् एं यज्ञमनादाजगेदप्रणोपचस्तमे हब्रावहम् अयाविष्ठादनेन गर्वाराणि ते गृणिरुर्वराय गातुहं स प्रत्युते धरणं एकायात दशपुष्टाभ्यामिष्टजे सत्याचां तिस्रभिश्च वहासे त्रिंशदाय वेग्भिर्वाजयहताविमुञ्च यज्ञेन यज्ञमायन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनागं महिमानस्य तत्र पूर्वे साध्याः सन्ति देवाः यज्ञो बाभो वसा बाभो वस प्रतिज्ञे सवावृधे पुनः देवानामधीवतर्बभुवसो अस्माद्द्रवीणमादाधातु यज्ञो बाभूवस आबाभूवस प्रजज्ञे सवु वावृधे पुनः देवानामधीवतर्बभुवसो अस्माद्द्रवीण मादाधातु यद्देवा देवानविराजन्तामर्चान्मनसामर्चेन मते एव तत्रावरमेव्यो वन्वस्य एम तततीतो सूर्यस्य यत्पुरुषेण विराज्ञं देवादन्नतम् अस्तु न तस्मातो यद्विहव्ये नेचरे मुग्धा देवावतसनायाजन्तोदगोरङ्गे पुरुधायाजन्त मुग्धा देवावतसनायाजन्तोदगोरङ्गे पुरुधायाजन्त एं यज्ञं मनादाचकेतप्रणोवोचस्तमिहेह ब्रावहम् अदीतर्जोरदीतरन्तरिक्षमदीतर्माता स पिता स पुत्रः विश्वे देवादीति पञ्चजनादीतर्जनित्वं महीमूषमातरं तु प्रधानां तस्य पत्नीमवासे हवामहं शिवक्षत्रामचरन्तीं रोचिं धर्माणमदीतिं सुप्रणीतिं दैवीं नामं दत्रामणा सहस्रावन्तीमारोहेमा स्वस्तये वाचस्सनुप्रादवेदं बाभूमिहेमा स्वाभुवानान्यन्तः उदाचिच्छन्दावेद प्रजान्नैञ्जान सर्वावीरण्येच्छां दुष्णां मे पञ्च प्रेषो दक्षिणामरुवीर्याथा फलम् महीमूषमातरं देवीं नाम दरिद्रामणा सहस्रावन्तीमारोहेमा स्वस्तये वाचस्सनुप्रादवेदं बाभूवि मे माचस्सनुप्रादवे मातरं महीमदीतिं नाम वचा सागरामहे यस्या उपस्था उर्वा अन्तरिक्षं सा न सर्वत्रवरो धन्येच्छात् इदे पुत्राणामदीतेर्गाशं वा देवानां बृहदामा नर्मणां तेषां विधामाकभिषक्सामुद्रेणेनान्नमासा परो अस्ति कश्चन भद्राधिस्य यप्रेह बृहस्पतिप्र एताते अस्तु अथैवमस्यावरा पृथिव्या आरे शत्रुं गृणिः सर्वावीरं प्रपाथे पथामाजनिष्ठपोषा प्रपाथे दिवप्रपाथे पृथिव्याः उभे अभिप्रेतामेधस्याजपराजरप्रजानन्ये पूषे मा आशा नो वेद सर्वास्व अस्माभायतमेन नेषतु स्वस्तिता गृह्णसर्वा वीरो प्रायच्छन् भ्रजेत प्रजानन् पूषन्तव हृदे वजन्नरिष्येम कदाचन स्वदारस्ते हस्मासीं परे पूषा भ्रस्ताद्धस्तं तथा दक्षिणं पर्णो नष्टमाजातसन्नष्टेनागमेमहिं यस्ते स्तनस्ते सजुर्यो माजो भूर्यस्वं नयस्सह भोजस्व तत्राः तेषां हितमागभिषक्सां दृढेनान्नमासा पारो अस्ति कश्चन भद्राधिस्वे यप्रेह बृहस्पतिप्र एताते अस्तु अथैवमस्यावरा पृथिव्या आरे शत्रुं गृणिः सर्वावीरं प्रपाथे पथामाजनिष्ठपोषा प्रपाथे दिवप्रपाथे पृथिव्याः उभयाभिप्रेतामेधस्थ्याजपराजरति प्रजानन् पूषे मा आशानो वेद सर्वास्व अस्माभायतमेनेषतु स्वस्तिता गृह्णसर्वा वीरो प्रायच्छन् भ्रजेत प्रजानन् पूषन्तव हृदय जन्नरिष्येम कदाचन स्तोतारस्ते हस्मासीं परे पूषा भ्रस्ताद्धस्तं दधातु दक्षिणं पुनः नष्टमाजातसन्नष्टेनागमेमहिं यस्ते स्तनश्च सैजर्यो माजो भूर्यस्वं नयस्सह भोजस्व तत्राः तेन विश्वाभुष्यादिवार्याणि सरस्वतितमहधाता वेगहं यस्ते प्रथस्थान इत्नुर्यरुष्वदेवक्येतुर्विश्वामे भूषातीतं यस्ते पृथुस्थान इत्नुर्यरुष्वदेव केतुर्विश्वामाभूषातीतं मानो अवधिर्विद्युता देवसस्यं मोदवाथी रश्मिभिः सूर्यश्च सभाचामासमेतिश्चावतां प्रजापातेर्धेतरौ संविधाने तेन आसङ्गच्छावपामासचक्षाच्चारो वदानमितरस्सङ्गातेषु विद्मते एतभेनामानरिष्टानामवासि एते केचासभासतस्ते मे सन्तु समाजतः एतामहं समासेहीनानां वर्चो विज्ञानमादाते अस्यात् सर्वस्यात् संसदो मामिन्द्र भगिनं गुण तद्वोमनपरागतं तद्बद्धमिह वेहवा तद्वावर्तयामसि मयि वोरमतां मनाः
वर्तयाम समयैव रमतां मनाः यथा सूर्यो नक्षत्राणामुद्यं स्तेजां स्यादे एवास्त्रीणाञ्चां साञ्चिद्भृतां वर्चादादे यावन्तो मासपत्नानामाहिन्दं तपस्याथाम् उद्यन् सूर्याय सुप्तानां दुरदां वर्चादादे अभिच्यन्ते पुंसा विदारामोण्यो कवित्रासम् अर्चामि सत्यसावन्दत्सामभिप्रियं ऊर्ध्वायस्यामतद्भ्राजद्युत्सवीमनीं सा वीर्हिदेव प्रथमाया पुत्रे वर्माणामस्मै वरेमाणामस्मै दद्याद्दयानुपवनो द्रविणाम्बुधारामस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्मघर्ममपनीय चिराजदूरम् నారాయణ ప్రణయనీ నయనాంబువాహాః. లోకములకు సంరక్షణార్థమై కంకణబద్ధులైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయోత్సవంలో ఈ కంకణధారణ పెళ్లి కుమారుడుగా అలంకరించిన స్వామికి, పెళ్లి కుమార్తెగా అలంకరించిన దేవేరికి, అలాగే భక్తుల పక్షాన ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపే ఆచార్యులు ఈ రక్షాబంధనాన్ని ధరిస్తారు. కంకణం అన్నా, రక్షాబంధనం అన్నా, కౌతక ధారణ అన్నా ఇవన్నీ కూడా పర్యాయపదములే. సామాన్యంగా ఏదైనా లోకంలో ఒక శుభప్రదమైన లోక కళ్యాణధరమైన కార్యక్రమం చేపట్టినప్పుడు కంకణబద్ధులయ్యారని చెప్పడం లోకంలో సామాన్యంగా వింటూ ఉంటాం. ఆశ్రిత పారిజాతము కల్పతరువు అయినటువంటి భక్తపరాధీనుడైన స్వామికి కంకణం ఎందుకు కట్టడం అంటే మనందరినీ కాపాడమని కళ్యాణోత్సవంలో పరిపాటిగా కడుతున్నాం. వివాహ మహోత్సవంలో పెళ్లి కుమారుడికి కంకణం కట్టడం శాస్త్ర సమ్మతం. ఇక్కడ కూడా పెళ్లి కుమారుడిగా అలంకరించిన స్వామికి సమస్తమైన భక్తుల్ని దేవేరుతో కలిసి కాపాడమని ప్రార్థిస్తూ చేసే ఈ కౌతక ధారణే రక్షాబంధనం. ముందుగా ఈ రక్షాబంధనాన్ని 9 దారములు కలిగినటువంటి సూత్రములకు గోక్షీరముతో శుద్ధి చేసి హరిద్రాలేపనం పసుపు పూసినటువంటి వారి దాని మీద వాసుకుని ఆదిశేషుని వీళ్ళని ఆవాహన చేసి ధ్యానావాహనాది షోడశోపచార పూజలు సభక్తికంగా నిర్వహించి అనంతరము రక్షాసూత్రముల చేత ఆ సూత్రములను అభిమంత్రించి ఆ సూత్రములను యజ్ఞోపవీతమును కూడా పూజించి ఈ రెంటిని కూడా స్వామివారి యొక్క సన్నిధానానికి తీసుకెళ్లి అర్చక స్వాములు సభక్తికంగా శాస్త్రోక్తంగా స్వామికి అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా నిర్వర్తించి ముందుగా స్వామివారి యొక్క కుడి చేతికి రక్షాబంధన ధారణ చేస్తారు. అనంతరం స్వామివారి చేతికి మిగిలిన రక్షాసూత్రమును తాగించి అవి అమ్మవారి యొక్క సన్నిధానానికి తీసుకొచ్చి అమ్మవారికి కూడా అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా నిర్వర్తించి శాస్త్రోక్తంగా వద్భా వామకరే బధ్నీయాతం అమ్మవారికి ఎడవ చేతికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు అర్చక స్వాములు. ఈ కళ్యాణ మహోత్సవం భక్తులు ఏ ఏ కోరికలతో సంకల్పించారో ఆ కోరికలన్నీ నెరవేరడం కొరకు భక్తులు అందరి పక్షాన కూడా అర్చక స్వామి వారు నియమబద్ధులై సభక్తికంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేయటానికి అధికారం కలగడం కొరకు వారు కూడా కంకణధారణ చేస్తారు. అటువంటి కంకణధారణ చేసే సమయంలో అమ్మవారు సమస్తమైనటువంటి లోకాలు కూడా ఆమె యొక్క క్రీగంటి చేతనే కాపాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి చూడక్కర్లేదు. దాసీభూత సమస్త దేవ వినితాన్ లోకైక దీపాంకురాన్ లోకములన్నిటికీ దీపాంకురం వలె ఆమె అందరికీ ఆధారభూతురాలైనది. ఆమెకు సపర్యలు చేయడం కొరకై దాసీభూతులుగా ఉన్నటువంటి దాస్యం చేయడం కోసం వరుస క్రమంలో నుంచుంటారు. దేవదేవుని యొక్క పట్టపు మహేషి మహాలక్ష్మి ఆమెకు సేవ చేయటం కొరకు దేవరాజైన ఇంద్రుని యొక్క భార్య శచీదేవి, పరమేశ్వరుని యొక్క భార్య అయిన గౌరీదేవి, బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి ఈ మొదలుగా కలిగిన వారందరూ కూడా వరుస క్రమంలో నుంచున్నటువంటి వారే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దేవేరికి సేవ చేద్దాం, ఆమెకు అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆమె యొక్క పాదపద్మములు మనస్సులో ధ్యానం చేస్తే చాలు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. అటువంటి మంగళకరములైన పాదములను ప్రార్థన చేస్తూ మనస్సులో నమస్కారం చేద్దాం. విష్ణోర్నకం ప్రావోచం వీర్యాణి పార్థివరమేరజాంసి యోస్కభాయోత్తరం చక్రమాణస్య ధురుగజః తద్విష్టస్వతే వీర్యాణి మృగోణ భీమకో జరోగిరిష్ఠాః యస్యోరడుత్రివిక్రమాణేటు ధిక్ష్యంతి భువనాని విశ్వాః పూర్వవిష్ణో విక్రమ స్వరుక్షయాయన స్కుధిం గృతంగ్రోదయానే వివప్రప్రాయజ్ఞపాదంతిరాం ఇదం విష్ణుం చక్రమే విష్ణుర్గోపాదాభ్యాం దోధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి వసదేతో వ్రతాని వసదో ఇంద్రసేజసఖా తద్విష్ణో పరమం పదం సావసింద సౌరయాః దివేవ చక్షురాతాతం పూర్వరిష్ణుమహావింద్విష్ణో దివో విష్ణుతవా పృథివ్యా దివో విష్ణుతవా పృథివ్యా మహావిష్ణురంతరిక్షాద్
अस्तोर्णतभोभिर्मसंज्ञेनाप्तैश्चक्षीणादोदसंज्ञात् क्रीडेवास्मां नोमस्तामृतनेस्यां पदेवनते देवयन्ताः कृतपादे चक्वारे सोमा पृष्ठोमा यज्ञमस्तवैश्वदेवीं वेदस्वस्तिर्द्रो गणस्वस्ति पारसुर्वेदे परसन्नस्वस्ति अविष्कृतो यज्ञकामास्ते देवासो यज्ञं मञ्जूषन्ताम् अग्ना विष्णुमेतद्वां हेत्वं पाथ कृतस्य गुष्यस्य नाम तमे सप्तरत्नाथानो प्रदीपान् जिह्वा कृतमुच्चारण्यात् तमे देवां स्वागतमुच्चारण्यात् स्वाक्तं मेद्यावां ध्वे स्वाक्तं मित्राग्रहिं स्वाक्तं मे ब्रह्माणस्य स्वाक्तं पिताकरतं द्रोतिभिर्बहुलाभिर्णाम् अद्ययावच्छ्रेष्ठाभिर्मघवन् शूरजन्वान्योद्वेषधारसस्पादेशमद्विष्णुः प्राणो जाहात् उपप्रियं पणिप्रदं जीवानमावतीवृतं जगन्मभ्यातोर्मो दीर्घमायु कृणोतु मे सम्मादञ्चन्द्रभृतस्थं पोषादं बृहस्पतिहितं मायभक्तिसिन्धुप्रजयाधनेन च उपप्रियं पणिप्रदं जीवान माहुदेवृतं सम्मादञ्चन्द्रभृतस्थं पोषादं बृहस्पतिहितं मायभक्तिसिन्धुप्रजयाधने दीर्घमायु कृणोतु मे अग्ने जातान् प्रणोदमे पुत्रान् प्रत्यजातान् जातवेदोर्दस्व अधस्पतं क्रोणत्रयप्रोधन्यवनागस्ते वयमदीदेस्यामं प्राण्यान् सपत्नान् सह सहस्रप्रत्यजातान् जातवेदोर्दस्व अधस्पतं क्रोणत्रयप्रोधन्यवनागं प्राण्यान् सपत्नान् सह सहस्रप्रत्यजातान् जातवेदोर्दस्वं सहस्रं वेदोभागयुस्ताय नमो देवाः मायास्ते सहस्रं धर्मनीरता तासां ते सर्वासामहमस्मानबलमप्याधां परं जो नैरवारन्ते कृणमात्मा प्रजाभवन्मधुसूनोः अप्स्वाहा आत्मा प्राजङ्गणां यस्मानन्ते विधानन्ते कृणोमि अक्षो नवदोदङ्गासो अनेकन्नौ समुञ्जानं मन्ते कृणुष्व मां हृदयमन इन्नौ सहसातीं वित्वाम्नो जातेन दधाभिमोवासा साधा सोमकेवलो नान्यासां कीर्तया शनदङ्घानां भेटजं मां पश्यमाभिरोरदम् परायतो निवर्तानमायतप्राजनन्दानं देनानि चक्रासरीन्द्रं देवेभ्यस्परि तेरत्वं ब्रह्मणस्पतितेन त्वं तेराणि गर्भे त्वामहं दधाते दानजप्रिया प्रदेशे स्वामावजप्रदेश सौर्यं प्रदेशे विश्वान् देवान् तां वाच्छा शमसि वायुरस्सीडः पूषा त्वोपावसृजतो अश्विभ्यां प्रदापय यस्ते स्तनस्य सयो यो मयो भूः येन विश्वा पुष्यशिवारिजानि यो रत्नधावसुविद्या सुदत्रः सरस्वतिमिह धातवेगः उस्रघर्मकंसिगुंषा उस्रघर्मं पाहि घर्माय सिगुंषा बृहस्पतिस्वोपसीदतु दानवस्वपेरवः विश्वकृतो लोहितेन अश्विभ्यां बिन्वस्व सरस्वती बिन्वस्व ओष्णे बिन्वस्व बृहस्पतये बिन्वस्व इंद्राय बिन्वस्व इंद्राय बिन्वस्व गायत्रोऽसि वैष्णुभोऽसि जागतमसि सहोर्जो भागेनोपमेहि इन्द्राश्विनामधुनः सारघस्य घर्मं पातपसवो गजतापठ स्वाहा त्वा सूर्यस्य रश्मये वृष्टिवनये जुहोमि मधुहविरसि सूर्यस्य तपस्तपः श्रीमन् कृपा जलनिधे कृत सर्वलोक सर्वज्ञ शक्त नतवत्सल सर्वशेषिन् स्वामिन् सुशील सुलभाश्रित पारिजात श्री वेंकटेश चरणौ శరణం ప్రపద్యే. సమస్తమైన లోకములకు రక్షకుడైనటువంటి స్వామి యొక్క పాదపద్మాలను శరణ పొందుతూ కళ్యాణోత్సవంలో భాగంగా అగ్ని సమ్ముఖంలో ఈ వివాహ క్రతువును జరిపించడం శాస్త్ర సమ్మతమై ఉన్నది. వివాహములు 8 రకాలుగా ఉన్నాయి. అందుట్లో బ్రాహ్మ్యం, ఆర్షం, దైవం, ప్రాజాపత్యం, ఆసురం ఇలాగా వివిధ రకములుగా ఉన్నటువంటి వివాహ విధులలో తిరుచానూరులో పాంచరాత్ర ఆగమమునకు సంబంధించినటువంటి విధి విధానముతో సభక్తికంగా అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవంలో కర్మసాక్షిగా ఉండే అగ్ని పూజను నిర్వహిస్తున్నారు. అటువంటి అగ్నిపూజ చాలా విశిష్టవంతమైనది. హోమం లేకుండా హిందూ సంస్కృతిలో సంస్కారములు సామాన్యంగా ఉండవు. ఒక ఉపనయనం జరిగినా, ఒక వివాహం జరిగినా, లేదా ఏదైనా ఒక శాంతి జరిగినా, కళ్యాణోత్సవం జరిగినా ఇవన్నీ కూడా అగ్ని ప్రధానంగానే జరుగుతాయి. వేదం కూడా అదే చెప్తుంది. అగ్నిరైతు ప్రథమో దేవతానాం, దేవతలందరికీ కూడా మొట్టమొదటివాడు అగ్ని అని చెప్పి చెప్తాం. అగ్ని మహావిష్ణువు కన్నా చిన్నవాడు అవతారాల్లో. అగ్ని కూడా విష్ణు స్వరూపమే. భాగవతంలో చెప్తారు, యజ్ఞమండల మధ్యస్థం శంఖచక్ర గదాధరం శుద్ధ పీతాంబరధరం ధ్యాయేద్యజ్ఞపతిం హరిం. స్వామి
యజ్ఞానికి పతిగా యజ్ఞ రూపుడుగా ఉన్నారు. వేదంలో కూడా ఇదే విషయం చెప్పబడింది. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్టతి. యజ్ఞమే మహావిష్ణువు, విష్ణువే యజ్ఞ కనుక యజ్ఞస్వరూపుడు మహావిష్ణువు. అన్ని రూపములో ఉన్నప్పటికీ కూడా అగ్నిముఖంగా దేవతలందరికీ హవిర్భాగములు చెందుతాయి కనుక స్వామిని అగ్నిముఖంగా పూజ చేయటమే పరిపాటికే ఉన్నది. కర్మసాక్షి సురేశ్వర అంట. దేవతలందరికీ ప్రభువుగా అగ్నిని ఎన్నుకున్నారు. అగ్నిదేవునికి 2 భార్యలుంటారు, స్వాహాదేవి స్వధాదేవి. స్వాహాంత దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాంతథ. ఎడం పక్కన స్వధాదేవి, కుడి పక్కన స్వాహాదేవి ఉంటారు. స్వాహాదేవి దేవతలకు హవిర్భాగాల్ని, పితృదేవతలకు హవిర్భాగాలను స్వధాదేవి ద్వారా అందజేస్తారు అగ్నిభట్టారకులు. అటువంటి అగ్ని ప్రధానంగా ఉన్నది. ఈ వివాహంలో అగ్ని పూజలో ప్రధాన హోమం చేస్తారు. ఈ ప్రధాన హోమం వివాహానికి చాలా ముఖ్యతరమైనటువంటిది. ఈ వంశం నుంచి ఆ వంశానికి కన్యను ఇచ్చేటప్పుడు ఆ కన్యాదాన సమయంలో వివాహ తంతువు జరిగే సందర్భంలో అగ్ని సాక్షిగా అగ్నికి ప్రదక్షిణం చేస్తూ అగ్నిలో హోమాలు చేస్తూ అగ్నిని ముందు ఉంచుకొని ఈ క్రతువంతా కూడా నడిపిస్తారు. అందుకోసం హోమం ప్రధానమై ఉన్నది. అటువంటి అగ్ని ప్రతిష్టను చూడటం, హోమానాం హోమధూమశ్చ, హోమంలోంచి ఉత్పన్నమైనటువంటి పొగను పీల్చడం కూడా రుగ్మతలు నశించడానికి, ఆయుర్దాయం పెరగడానికి, సమస్తమైన శ్రేయస్సులో కలగడానికి హేతుభూతమై ఉన్నది. అటువంటి అగ్ని రూపంలో ఉన్న పరమాత్మ యొక్క ఆరాధన చూస్తూ కళ్యాణ మహోత్సవాన్ని సేవిద్దాం. రామభ్య స్వాహా ప్రతిరేభ్య స్వాహా దేవా పృథివీభ్యాగ స్వాహా పితృభ్యో ధర్మపేభ్య స్వాహా రుద్రాయ రుద్రహోత్రే స్వాహా అహం జ్యోతిః కేతునాజుషతాం సుజ్యోతిర్జ్యోతిషాగ స్వాహా రాత్రిర్జ్యోతిః కేతునాజుషతాం సుజ్యోతిర్జ్యోతిషాగ స్వాహా అపి పరోమాహ్నోరాత్రీమావాహి ఏషా తే అగ్నే సమితే తయా సమిధ్యస్వ ఆయుర్మేదాః తక్తిసామాన్యైః అపి పరోమారాత్ర్యాహ్నోమావాహి ఏషా తే అగ్నే సమితే తయా సమిధ్యస్వ ఆయుర్మేదాః పక్షసామాన్యైః అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యో జ్యోతిర్జ్యోతిఃసూర్య స్వాహా భూ స్వాహా హితాగం హవిః మధు హవిః ఇంద్రతమేగ్నౌ గానాసి మామాహిగుంసీః తస్యామతే దేవఘర్మ మధుమతో వాజవతః పితుమతః అంగిరస్వదస్వధావినః అసీమహి త్వా మామాహిగుంసీః స్వాహా త్వా సూర్యస్య రశ్మిభ్యః స్వాహా త్వా నక్షత్రేభ్యః ఘర్మయాతే దివిషుక్ యాగాయత్తే ఛందసి యా బ్రాహ్మణే యాహ విద్ధానే కాంతయతే నావయతే స్వాహా ఘర్మయాతేంతరిక్షే సుక్ యాత్రైష్టుభే ఛందసి యా రాజన్యే యాగ్నిధ్రే కాంతయతే నావయతే స్వాహా ధర్మయాతే పృథివ్యాగం సుక్ యా జాగతే ఛందసి యా వైశ్యే యా సదసి కాంతయతే నావయతే స్వాహా అనునాద్యానుమతిః అన్విదనుమతే త్వం శివస్థాపరస్పాయాః అంతరిక్షస్య ధనువః పాహి పృథివ్యాస్త్వా ధర్మణా వయమనుక్రామామసు వితాయ నవ్యసే బ్రహ్మణస్త్వాపరస్పాయాః క్షత్రస్య ధనువః పాహి దిశస్త్వా ధర్మణా వయమనుక్రామామసు వితాయ నవ్యసే ప్రాణస్య త్వాపరస్పాయైః చక్షుషస్తనువః పాహి శ్రోత్రస్య త్వా ధర్మణా వయమనుక్రామామసు వితాయ నవ్యసే వల్తురసి సంయుధాయాః శిశోర్జనధాయాః సంచవక్షి పరిచవక్షి సదస్య కిరణాభిరతస్య సదా విశ్వాయుః సర్మసప్రథాః అపద్వేషో అపక్వరః అన్యక్వ్రతశ్చ సస్తినా ఘర్మైదత్తేన్నమేదత్పురీషం తేన బద్ధస్వ చాచప్యాయస్వ వర్ధిషీమహి వయం ఆచప్యాసిషీమహి తాంతిర్నామాసి దివ్యో గంధర్వః తస్య తే పద్బద్ధ విద్ధానం
अग्निरध्यक्षाः रुद्रोऽधिपतिः समहमायुषा सम्प्राणेन संवर्चसा संपयसा सङ्गोपत्येन सगौरायस्पोषेण यस्सौ योऽस्मान् वेष्टि यञ्च वयं विष्मः अचिक्रतद्वृषा हरिः महान् मित्रो न दर्शतः सकं सूर्येण रोचते शिरसि समुद्रयोनिः इन्द्रदक्षस्येन ऋतावा हिरण्यवक्षस्य गणाभरण्यः महान् सधस्थे ध्रुवानिषद्दः नमस्ते अस्तु मामाहिगुंसीः विश्वावसुगो सोमगन्धर्वम् आपोदृशुषीः तदेनाव्यायन् तदन्ववैत् इन्द्रोदारहणासाम् परिसूर्यस्य परिधिगौरवस्यते विश्वावसुरभितन्नो गृणातु दिव्यो गन्धर्वो रजसो विमानः यद्वाघासत्यमुदयन्न विद्मा धियो हिन्वानो धियिन्नो व्यात् तस्मिममिन्दच्चरणेन दीनाम् अपावृणात्तुरस्वव्रजानाम् आसाम् गन्धर्व अमृतानि मोजते इन्द्रादक्षम् परिजानादहीनम् एतत्कुन्दे विखन्मदेवो देवानुपागाः इदमहम् ईशानां जगतोश्च वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्वक्षस्थलनित्यमासरसिकाम् तत्क्षान्त्यसंवर्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगाम् पद्मासनस्थाम् श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलाम् भगवतीम् వందే జగన్మాతరం. పద్మావతీదేవి యొక్క కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ చాలా విశిష్టవంతమైనది. వివాహ క్రతువులోనే మాంగళ్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. భారతీయ వివాహ సందర్భంలో మాంగళ్యం లేకుండా సామాన్యంగా వివాహం ఉండదు, ఒక ఔత్తరాహికుల్లో కొంతమంది తప్ప. మాంగళ్యం చూస్తే భర్తను చూచినంత గౌరవాన్ని, ప్రేమను పొందుతుంది ప్రతి స్త్రీ. భర్త సన్నిహితంగా ఉన్నప్పుడు నిద్రలేవగానే భర్త యొక్క పాదాలకు నమస్కరించి తర్వాత గృహకృత్యములు చేయడం సనాతన ధర్మం. భర్త గ్రామస్థుడై గ్రామాంతరంలో ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు భర్త యొక్క ప్రతినిధిగా మాంగళ్యానికి నమస్కరించుకుని గృహకృత్యాలు చేయటం పరిపాటిగా చూస్తూ ఉంటాం లోకంలో. అటువంటిది మాంగళ్యం చూస్తే చాలా సమస్తమైన సంపదలు కలుగుతాయి. వివాహం కావలసినటువంటి వారు, వివాహంలో ప్రధాన ఘట్టం మాంగళ్యం గనక మాంగళ్య పూజను ఏ వివాహం చేసుకోవలసిన స్త్రీ సభక్తిగా చూచి నమస్కరిస్తుందో ఆ స్త్రీకి లేదా ఆ పురుషునికి వెంటనే వివాహం అవుతుంది. వివాహం అయినటువంటి వారు భర్త యొక్క అనురాగాన్ని పొందడం కోసం మాంగళ్య పూజను చూడాలి, మాంగళ్య ధారణను చూడాలి. ఈ చూచినట్టయితే వివాహితులైనటువంటి వారు కూడా వారి యొక్క భర్తలతో గొప్పదైనటువంటి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుతారు. ఇదే స్థితి పూర్వం పురాణాల్లో కూడా మనకి కనిపిస్తుంది. అమృతోత్పాదన కోసం దేవదానవులు సముద్ర మథనం చేసినప్పుడు అనేకములైన విలువైన వస్తువులన్నీ సంజాతములైనప్పుడు అందుట్లో కాలాంతరంలో కాలకూట విషం కూడా వచ్చింది. ఆ విషాన్ని చూచి దేవతలంతా భయపడి రాక్షసులు పారిపోతూ పరమేశ్వరుని శరణు చూచారు. అప్పుడు ఈశ్వరుడు పార్వతి వంక చూచారు. అప్పుడు చెప్తారు భాగవతంలో, మృంగుమనే సర్వమంగళ. ఈశ్వరుని యొక్క భార్య పేరు సర్వమంగళాంబిక. ఆమె ఈశ్వరుని కాలకూట విషం పుచ్చుకోమని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఏ స్త్రీ అయినా భర్త మీద ప్రేమ ఉంటే మనోజ్ఞమైన రుచికరమైన ఆహార పదార్థాలు పెట్టడం లోకంలో చూస్తూ ఉంటాం. ఏ స్త్రీ అయినా భర్తకు విషం పుచ్చుకోమని ప్రేరణ చేస్తుందా అంటే ఆమె చెప్తారు పోతన గారు, మృంగుమని సర్వమంగళ మంగళసూత్రము మది ఎంత నమ్మినదో. ఈశ్వరుడు తన యొక్క కంఠసీమలో కట్టినటువంటి మాంగళ్యంలో ఉండే గొప్పతనాన్ని, ఆ మాంగళ్య బలాన్ని ఆమె మనస్సులో ఎంత ప్రగాఢంగా నమ్మిందో. కాకపోతే ఈశ్వరుని కాలకోట విష సహితం కూడా పుచ్చుకోమని ఎంత ప్రేరణ చేయగలుగుతుంది అంటే ఈశ్వరుడంతటి వాడు తన కంఠంలో కట్టినటువంటి మాంగళ్యానికి ఉండే గొప్పతనం, దాంట్లో ఉండే మహిమ ఆమెకు మాత్రం సంపూర్ణంగా తెలుసు. అందుకనే కాలకూట విషయాన్ని కూడా లెక్క చేయలేదు ఆమె. భక్తుల్ని రక్షించడం కోసం పుత్రవాత్సల్యం చేత కాలకూటాన్ని విషయాన్ని కూడా స్వీకరించమంది. ఇదే రీతిగా భర్తకు ఏ కష్టం వాటిల్లినా స్త్రీ యొక్క మాంగళ్యం రక్షిస్తుంది అన్న లోకంలో ఒక సంప్రదాయం. మాంగళ్య పూజను చూడటం, మాంగళ్య ధారణను చూడటం సమస్తమైన భక్తులకు కూడా సమస్తమైన శ్రేయస్సులు కలగజేస్తాయంటంలో సందేహమేమున్నది? అటువంటి మాంగళ్యాన్ని భక్తి శ్రద్ధ మనం కూడా భావన చేస్తూ నమస్కారం చేద్దాం.
పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం, శ్రీనివాస గళహారం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, శ్రీనివాసుడు, శ్రీనివాసుడు. శుభకర్మ ఫల ప్రసూత్యై, ప్రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై,
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పద్మావతీదేవి యొక్క పరిణయోత్సవంలో మాలా పరివర్తనం అనగా స్వామి ధరించిన పుష్పమాలను పరమ ప్రీతితో భక్తిభావంతో అమ్మవారు ధరించడం, అమ్మవారు అలాగే ప్రీతితో సభక్తకంగా సమర్పించిన పుష్పమాలను అయ్యవారి యొక్క కంఠభూమిలో అలంకరింపచేయడం, దీనికి మాలా పరివర్తనము అని పేరు. ఏమిటి దీంట్లో ఉన్న ఆంతర్యం అంటే స్వామివారి యొక్క మనస్సే అయ్యవారు, అయ్యవారి యొక్క మనస్సే అమ్మవారు, ఇలా పరస్పరము ఉభయుల యొక్క మనస్సు కూడా ఒకటే అని చెప్పడానికి సంకేతమా అన్నట్టుగా ఈ పుష్పమాల పరివర్తనం జరుగుతుంది. కాదు మనస్సులో అనేక రకములైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకనే పుష్పమాలలో కూడా అనేక రకములైనటువంటి రంగులు కలిగినటువంటి పుష్పాలు, సువాసనాభరితములైనటువంటి పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. మనస్సులో ఉండే ఆలోచనలకి పుష్పములలో ఉండే వర్ణములకు సంకేతం సమానంగా కనిపిస్తుంది. కనుక మాలా పరివర్తనం చూడటంలో మన యొక్క కోరికలు అన్నీ కూడా పుష్పమాల రూపంలో స్వామి అమ్మవారు ధరిస్తున్నట్టుగా మనం భావన చేయటంలో ఏమీ ఆక్షేపణ ఉండదు. ఈ మాలా పరివర్తన తర్వాత అక్షతారోపణం, తలంబ్రాలంట, ఆబాల గోపాలం, సమస్తమైనటువంటి మనుషుల్ని కూడా రంజింపజేసే ఘట్టం వివాహ మహోత్సవంలో తలంబ్రాలు పోస్తుంటే ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అక్షతారోపణ వైభవం చాలా కమనీయం, రమణీయమైనటువంటి. వారి శిరస్సు నుండి జాలుబారినటువంటి పరమ పవిత్రమైన ఈ అక్షతలను ఎవరైతే ప్రసాదముగా స్వీకరిస్తారో, ధరిస్తారో వాళ్ళ పాలిటి రక్షణ కవచములై ఆ అక్షతలు అక్షయమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించి కాపాడతాయి అనే పరమ విశ్వాసంతో మనకి మహర్షులు వివాహ కృతువులో ఈ వైభవాన్ని కళ్యాణ మహోత్సవంలో మనకి అందించారు. సూత్రకర్తలైనటువంటి వారు మహర్షులందరూ కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. అటువంటి అవకాశాన్ని మనం కూడా వినియోగించుకుని స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలమే తరిద్దాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. అగ్న ఆద్రాయో నయో యాకులయనీః ఏతే అగ్న ఇందవో యావునాభయః. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సమస్తమైన దేవతలకు అతి ప్రీతిపాత్రుడైనటువంటి అజ్ఞభట్టారకుణ్ణి వివాహ క్రతువులో చక్కగా ప్రతిష్ఠించి విధి విధానంగా ఏ హోమములైతే శాస్త్రోక్తంగా చెయ్యాలో భక్తులు అందరి పక్షాన కూడా ఆచార్య స్వామి వారు అవన్నీ కూడా నిర్వహించి చేసిన హోమం పరిపుష్టం పరిపూర్ణం అవుట కొరకు మహాపూర్ణాహుతి అనే క్రతువుని చేస్తారు. ఈ పూర్ణాహుతి హోమంలో విశిష్టవంతములైనటువంటి శ్రేష్టములైన అప్పములు, గుడములు, నేతిని, ఔషధులను మొదలుగా కలిగిన ద్రవ్యములన్నీ కూడా సమంత్రకంగా ఆజ్యప్లుతం చేసి అంటే గోఘృతం చేత తడిపి హోమం చేస్తారు. ధారగా నేతిని హోమం చేస్తారు. నేతిని హోమం చేయటంలో ఆంతర్యం ఏమిటి పూర్ణాహుతిలో అంటే ఆజ్యధార అగ్నిహోత్రంలో ఎలా పడుతుందో ఆ రీతిగా మాకు సంపదలన్నీ కూడా అభివృద్ధి చెందాలి అని ఒక భావన దాంట్లో ఇమిడింది.
దానికే వసోర్ధారా హోమం అని పేరు. పూర్ణాహుతి తర్వాత చేసే ఈ ఆజ్యధారా హోమానికి పూర్ణ వసోర్ధారా హోమం అని పేరు. ఈ వసోర్ధార ఎంత అవిచ్ఛిన్నంగా దృఢంగా పడుతుందో మా కోరికలన్నీ కూడా అంత సమర్థవంతంగా అనుగ్రహించవలసిందే అని చెప్పే భావన ఆ పూర్ణాహుతి హోమంలో వసోర్ధార హోమంలో ఉన్నది. ఇటువంటివన్నీ కూడా మంగళకరములైన ఈ కృత్యములన్నీ కూడా చూడటం జన్మాంతరీయమైన పుణ్య విశేష ఫలం. ఏదైనా ఒక క్రతువు జరుగుతుంటే ఆ క్రతువులో సంబంధించిన మంత్రాలు వింటే చాలు పాపాలు పోతాయి. క్రతువును చూస్తే చాలు నేత్రములు సార్థకత చెందుతాయి. ఏ కర్ణేంద్రియములు అని చెప్పి భాగవతంలో వర్ణించినట్టుగా పోతనామాచ్యులు వారు సమస్తమైనటువంటి పాపాల్ని శోషింపజేసే మంగళకరములైన మంగళధ్వనితో కూడినటువంటి వేదనాదములను మంగళ వాయిద్యములను ఎవరైతే శ్రద్ధతో వింటారో వారికి సమస్తమైన పాపములు పోతాయి. అలాగే ఈ కళ్యాణ క్రతువుని పూర్ణాహుతిని చూడడం వలన సమస్తమైన పాపములు నశించి సమస్తమైన సంపదలు మనకి సిద్ధిస్తాయి. అటువంటి గొప్పదైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకస్తూ స్వామిని మనసారా ప్రార్థన చేస్తూ మనస్సులో స్వామికి మంగళంగా మనం భావన చేస్తూ నమస్కరిద్దాం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. స్వాహా.